నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. గురుగారు, ఇప్పుడు ఏపీ పరంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, అండ్ ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతోంది? అలా తప్పకుండా తెలుసుకుందాం. మీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా, మీ అభిమానులకి, అలాగే జగన్మోహన్ రెడ్డి అభిమానులకి గారి కూడా తెలవాలి కాబట్టి మనం ఒకసారి జాతకం చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 21 డిసెంబర్ 1972 ఎర్లీ అవర్స్ 1:30కి పులివెందుల్లో జన్మించడం జరిగింది. ఇలా పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు 19 to 24 సీఎం చేశారు. 24 ఎలక్షన్లో ఓడిపోయి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు. సో ఈయనకి ప్రజెంట్ జరిగే దశ ఏం జరుగుతుందంటే, ఈ నెల 12వ తారీఖు నుంచి 2027 ఫిబ్రవరి వరకు 4 వరకు కూడా బుధుడిలో చంద్రుడు అంతర్దశ జరుగుతుంది. ఓకే. ఈ బుధుడు వర్గోత్తం బట్టి తృతీయంలో ఉన్నాడు లగ్నానికి, అలాగే చంద్రుడు దశమంలో ఉన్నాడు. సో ఈ గ్రహస్థితి ప్రకారం ఈయనకి ఈ సంవత్సర కాలంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు. ఓకే. తర్వాత కొంచెం ఏదైనా చేస్తే తల్లిగారికి అనారోగ్యం చేయొచ్చు ఓకే. ఈ సిచ్యువేషన్లో సంవత్సరకాలం. తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి బుధుడిలో చంద్రుడు అయిపోయాక కుజు మహాదశ, కుజుడు యొక్క అంతర్దశ ఓకే నడుస్తుంది. 4/2/2027 నుండి 1/27/1/2028 ఒక 1 ఇయర్ కాలం, 11 నెలలు సుమారుగా బుధుడిలో కుజుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. ఈ కుజుడు లగ్నానికి ద్వితీయంలో ఉండటం వల్ల కొంచెం ఇబ్బందికర పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి కలిగే సూచనలు జ్యోతిషపరంగా ఉన్నాయి. దశానాథుడికి వ్యయంలో లగ్నానికి ద్వితీయంలో ఉండటం వల్ల, తృతీయాధిపతి ఏ స్థానం అయిన ద్వితీయంలో ఉండటం వల్ల బుధుడిలో కుజుడిలో వీరికి పరిపాలకుల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఓకే. పరిపాలకుల వల్ల భయం కలిగే అవకాశాలు ఉన్నాయి. సో అలాగే స్థానభ్రంశం చెందించవచ్చు ఈ కుజుడు. అలాగే ఏది జరిగినా సరే ఇదే కుజుడు ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని, అంటే లైక్ ఇప్పుడు పరిపాలకులు అంటే ఇప్పుడు ఉన్న అధికార పక్షం పరిపాలకులు ఆడలే కదమ్మా, ఈయన సామాన్య ఒక ఎమ్మెల్యే, వాళ్ళ వల్ల ఈయనకి ఇబ్బందులు వస్తాయి. వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే ఇది ఈ కుజుడే ఇస్తాడు, ఎదుర్కొంటాడు. ఉదాహరణకు ఒకప్పుడు 16 నెలలు జైల్లో పెట్టారు కదా సోనియా గాంధీ గారు, అప్పుడు కూడా ధైర్యంగా ఎలా ఎదుర్కొని బయటకు వచ్చాడో అలాగే ఇప్పుడు వచ్చిన ఇబ్బందులు ఈ గ్రహం ఇచ్చే, ఇక్కడ ఇబ్బంది అనేది గ్రహం ఎత్తుదమ్మా, ఆ గ్రహం మానవుల్ని ఆడెత్తది. అది మిమ్మల్ని, నన్ను, చరాచర ప్రాణికోటిని, ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా దేశాధ్యక్షులైనా ఎవరినైనా ఆడిచ్చే గ్రహాలే. ఆడించేటివాడు దేవుడు, ఆడేటివాడు జీవుడు అని ఉంది సామెత. అలాగే మన జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాలు అనేవి ఉన్నాయి. అవి ప్లానెట్స్ తిరుగుతున్నప్పుడు వాటి పొజిషన్స్ని బట్టి దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ, ప్రాణదశ అనే 5 దశలు ఉంటాయి. ఓకే. సో మహాదశ వచ్చేటప్పటికి 16 సంవత్సరాలు ఉంటుంది. గురు మహాదశ, బుధ మహాదశ 18 సంవత్సరాలు ఉంటుంది. ఇలా జరిగే దశల్లో మళ్ళీ వేరే గ్రహం అంతర్దశ, దాంట్లోనే సూక్ష్మదశ, ప్రాణదశ అని 5 రోజులు, నెల రోజులు, అంతర్దశ వచ్చేటప్పటికి 1 ఇయర్, 11 నెలలు జరుగుతా ఉండే సిచ్యువేషన్లో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో పరిపాలకులు అంటే అపోజిషన్ పార్టీ వల్ల ఇబ్బందులు, సూచనలు ప్రస్ఫుటంగా ఆ టైంలో కనపడుతున్నాయి. చాలా స్ట్రాంగ్గా ఎదుర్కొంటున్నారు ప్రతిదీ కూడా. 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఎదుర్కొని బయటకు వచ్చారో అలాగే ఈ సమస్యను కూడా అదే గ్రహం ధైర్యంగా ఎదుర్కోవడానికి శక్తి ఇస్తుంది వచ్చిన. సో ఇక దీనికి ఈయన చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే, మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం, అంటే హిందూ
పురాణ హిందూ ధర్మ గ్రంథాలు, హిందూ జ్యోతిష్ శాస్త్రం, హిందూ సాంప్రదాయం ప్రకారం ఉమ్, శివ సహస్రనామ పారాయణం చేయించుకుని, అలాగే మృత్యుంజయ జపం చేయించుకుని, ఒక వృషభ దానం, ఓకే. ఒక వృషభాన్ని దానం ఇస్తే మంచిదని మన జ్యోతిష పరిజ్ఞానం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఓకే. చేయించుకుంటారా లేదా అనేది ఆయన చేతుల్లో ఉంది. ఉమ్, భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు, భారత సంగ్రామం జరిగేటప్పుడు ఉమ్, అర్జునుడు గాంధీవం ఇల్లు పడేసి మేనమామలు, బంధువులు వీళ్ళందరినీ నేను చంపలేనని పారిపోతుంటాడమ్మ ఉమ్, మహాభారతం. ఉమ్, ఉమ్, అప్పుడు తీసుకొచ్చి అర్జునుడికి చంపేది ఎవరు, చచ్చేది ఎవరు చూడు అని చెప్పి చూపిస్తాడమ్మ. ఓకే. చూపించినప్పుడు ఏముంది, కేవలం అర్జునుడు నామమాత్రంగా బాణాలు ఎత్తున్నాడు తప్ప ఉమ్, ఇక్కడ మొత్తం నడిపించేది కృష్ణుడు కనపడద్ది, అవును. చంపేదంతా ఆయనే. ఉమ్, ఇది చూపించి విశ్వరూప సందర్శనం చూపించి జ్ఞానం ప్రసాదించి, కేవలం నువ్వు నిమిత్త మాత్రుడివి, ఒక ఇన్స్ట్రుమెంట్వి, ఉమ్, నువ్వు నేను ఆడిచ్చే ఆటలో ఒక పావువి అన్నీ చెప్పేసి, చెప్పిందంతా చెప్పి యుద్ధం చేస్తావా చేయవా నేను చెప్పా, మిగతాది నీ చేతిలో ఉంది ఉమ్, అని చెప్పేశాడమ్మ. ఓకే. డెసిషన్ నీదే, నేను చెప్పానంతే, నిర్ణయం నీకే వదిలేస్తున్నా అన్నాడు. అంటే కర్మ నువ్వే చేయాలన్నాడండి. అప్పుడు అర్జునుడు ఏం డెసిషన్ తీసుకుంటే యుద్ధం చేయాలని డెసిషన్ తీసుకున్నాను. తీసుకుని చేశాడు. ఉమ్, సో ఇక్కడ కూడా గత ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి కారణం ఏంటంటే, భగవంతుడైన కృష్ణ పరమాత్మ యుద్ధం ఎలా చేయాలో చెప్పాడు. ఉమ్, ఏం చెప్పాడు, అక్కడ ద్రోణాచార్యుడు ఉంటే యుద్ధంలో గెలవడం కష్టమని ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, బావా అశ్వత్థామ అతహ కుంజరహ అన్నాడు. అదేంటి నేను అబద్ధం ఆడను అన్నాడు. నీకు ఉందా, అశ్వత్థామని ఏనుగు చచ్చిపోయింది, ఉమ్, అశ్వత్థామ అనేది చనిపోయింది, కుంజరహ అని సైలెంట్గాను. అప్పుడు ఈ అశ్వత్థామ అతహ అనేది పెద్దగా వినపడినప్పుడు అస్త్ర సన్యాసం చేస్తాడు ద్రోణాచార్యుడు. అప్పుడు నేను కొట్టిస్తాను, అక్కడ వికెట్ పడద్ది, ఉమ్, అబద్ధం ఆడనంటే కాదు, ఇది యుద్ధ రాజనీతి, ఆడాలి అని ఆడిచ్చి ఉమ్, ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేస్తే కొడుకు చనిపోయాడని అప్పుడు అర్జునుడు కొడితే గురువుగారిని యుద్ధంలో గెలిచారమ్మ. ఉమ్, సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు పథకాలు ఇచ్చారు కదమ్మ, నవరత్నాలని. అవును, అవును. ఎవరూ సంతృప్తి లేదు, మీకు వచ్చింది నాకు రాలేదు, ఉమ్, ఏదో ఇది ఇచ్చారు కదా అమ్మఒడి అని, ఒక్కరికే ఇచ్చారు, నాకు నలుగురు ఉన్నారు, ఓకే. నాకు రాలేదు. నలుగురికి వస్తే ఇంకా ఆశ ఉంది కదా, అవును. మానవులంతా కూడా ఆశ, స్వార్థ నిలువెల్లా నిండిపోయి జీవిస్తున్నారమ్మా. ఉమ్, అత్యాశ, దురాశ అన్నీ కలిగి ఉన్నారు మానవులు. అవును. సో వీళ్ళకి ఒకళ్ళకి పెట్టారు ఇంట్లో, మిగతా పెట్టలేదంటే సాటిస్ఫాక్షన్ లేదు. ఉమ్, సో ఆటో వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకే లేదు. ఆఖరి కటింగ్ షాప్ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకే లేదు. ఉమ్, ఈయన ఏదో కొన్ని రిస్ట్రిక్షన్స్, రూల్స్ పెట్టారు, ఏదో ఈ ఉంటేనే అర్హులు అని, ఉమ్, లేదు. పబ్లిక్గా ప్రజలు ఏమన్నారో తెలుసండి, ఒక 2 లక్షలు రుణమాఫీ పెట్టమనండి జగన్మోహన్ రెడ్డి గారిని, నేను ఓటేస్తా, ఓకే. లేకపోతే నేను చంద్రబాబుకి వేస్తాను పబ్లిక్గా అన్నారు ప్రజలు. ఉమ్, సో కనీసం అట్లీస్ట్ 1,50,000 అన్నా పెట్టండి, 1,00,000 పెట్టండి అని భగవంతుడు సలహా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారికి. భగవంతుడైన కృష్ణుడు ఉమ్, సలహా ఇచ్చాడు ఉమ్, అర్జునుడు అనే జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే. బావా నేను మాట అంటే మాటే, నేను మాట ఇచ్చానంటే చెయ్యాలి, ఉమ్, అలాంటి అబద్ధాల హామీలు నేను ఇవ్వను, నేను అందరికీ న్యాయం చేశాను, నేను ఇలాగే ఉంటాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు, బావా యుద్ధంలో గెలవాలంటే రాజనీతి ఉపయోగించాలి, ఉమ్, ఇలా ఉంటే కుదరదు, ఆ ధర్మం వేరు, రాజధర్మం వేరు, రాజ్యాధికారం కావాలంటే నేను చెప్పినట్టు నడువు అంటే నేను నడవను, నేను ఇలాగే ఉంటాను, నేను అసత్యం పలకను. కృష్ణుడు చెప్పాడు, నువ్వు 100 చెప్తే 99 అబద్ధాలు చెప్పు పబ్లిక్ మీటింగ్స్లో అని. ఉమ్, నేను అబద్ధం ఆడను, నేను నిజమే చెప్తాను అన్నాడు. సో నేను చెప్పాల్సింది చెప్పాను, వినటం వినకపోవడం నీ చేతుల్లో ఉంది,
నీ ఇష్టం అన్ను వదిలేశాడు. ఉమ్. ఏమైంది? నేను అబద్ధం ఆడిన అన్నాడు కదా, అందుకే ఓడిపోయాడు. ఓకే. ఇదే 1,50,000 2 లక్షల రుణమాఫీ, డ్వాక్రా మాఫీ, ఇంకా ఇత్యాదిగా అన్ని మాఫీలు పెడితే ఆశాజీవులైన ప్రజలు ఇంకా మాకు బాగా డబ్బులు వస్తాయని జనాలు వేసేవారు. ఉమ్. సో మన వేయపడ కారణం ఏంటంటే ఎవరికి తృప్తి లేదు. బటన్ నొక్కుతున్నాను 2,70,000 కోట్లు నేరుగా అకౌంట్లోకి వెళ్ళినాయి అని ఈయన అనుకున్నాడు తప్ప ఉమ్. అసలు వీడు సంతృప్తిగా ఉన్నారా లేదా అనేది విచారణ చేయలే. సో ఆయనకి చెప్పేవాళ్ళు కూడా చెప్పలేదు. ఓకే. దానివల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. ఇది ఇక్కడ ధర్మ సూక్ష్మం. రాజధర్మం వేరు, గృహస్థ ధర్మం వేరు, వానప్రస్థ ధర్మం వేరు, భార్య ధర్మం వేరు, భర్త ధర్మం వేరు. ధర్మాలు సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి మారుతుంటాయమ్మా. ఉమ్. అంతేగాని ఒకే ధర్మాన్ని టోటల్గా మొత్తం అన్నిటికీ అప్లై చేస్తానంటే కుదరదు. ఓకే. సో ఇక్కడ ఉద్యోగ ధర్మం వేరు, వీళ్ళ ధర్మాలు బిజినెస్ ధర్మం వేరు. ఉమ్. ఇప్పుడు ఒక వస్తువు ఉంది 10 రూపాయలకి తయారైంది, దాని ట్యాక్సులు జిఎస్టీలు అవి అని వేసుకుని రేట్ ఫిక్స్ చేసి అమ్ముకుంటున్నారు కదా. అవును. అలా అయితేనే లాభం అవుతుంది. 10 రూపాయలు తయారైంది అన్నీ కట్టి ట్యాక్సులు కూడా ప్రొటెక్షన్ చేసిన ఆయన కట్టుకుని 8 రూపాయలు అమ్ముకుంటే ఏం మిగులుద్దమ్మా? మిగులుతుంది కదా. అవును. లాస్ అయ్యి ఎవరైనా వ్యాపారం చేస్తారా? నో. చేయరు. లాస్ అయ్యి బతుకుతుంది ఎవరో తెలుసండి? కేవలం రైతులే. ఓకే. అవును. కేవలం రైతులే పండించిన దాన్ని నిర్ణయించుకునే హక్కు వాళ్ళకి లేదు. ఉమ్. దాన్ని ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నాయి. ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే పండించింది గిట్టుబాటు లేక. ఉమ్. సో దానివల్ల ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే సమయ సందర్భాలను బట్టి ఎలాగ ప్రవర్తించాలి అనేది కొంచెం తెలుసుకుని ఆయన చేస్తారని మన దీని ద్వారా తెలియజేస్తున్నాం. ఓకే. రెండోది, ఇది అయిపోయాక బుధుడిలో రాహు వస్తాడమ్మ. కుజుడు అయిపోయాక ఈ 1 ఇయర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పే కదా. అవును. ఆ తర్వాత కుజుడిలో రాహు వస్తాడు. ఈ రాహు చతుర్థంలో ఉన్నాడు. చతుర్థంలో నుంచి దశమ దృష్టి ఉంది, ఉమ్. గురుడితో కలిసి ఉన్నాడు. సో అప్పుడు ఈయనకి 2030 ఆగస్టు వరకు కూడా ఇదే అంతర్దశ నడుస్తుంది. 2027 1 నుండి 28 జనవరి నుండి. ఉమ్. అప్పుడు ఈయన పరిపాలనా శ్రేష్ఠుడు అవుతాడు. ఓకే. అవకాశాలు ఉన్నాయి. సో గురువులు సీఎం అయ్యే అదే ఛాన్సెస్. అదే పరిపాలనా శ్రేష్ఠుడు అంటే సీఎం అయ్యే అవకాశాలు అప్పుడు ఈ రాహుగ్రహం ఓకే. ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ ఉన్న ప్లానెట్ పొజిషన్ బట్టి. ఉమ్. తర్వాత గురువుల్ని దేవాలయాలు దర్శనం చేస్తాడు. తర్వాత దూర ప్రయాణాలు అంటే దూర ప్రయాణాలు అంటే అదే ఈ పని మీద విదేశాలు కానీ ఏదైనా తిరిగే అవకాశాలు ఉన్నాయి. సో వృత్తి అందు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఉమ్. సో బంధుమిత్రులు అందరూ కూడా ఈయన దగ్గరికి ఓకే. వస్తుంటారు ఎక్కువ రోజు. అంటే అధికారం వస్తే వస్తారు కదమ్మా. అవును. ఆ అవకాశాలు ఈ బుధుడిలో రాహులో ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఓకే. రెండోది, ఆయనకి బుధుడిలో చంద్రుడు అంటే ఈ 12వ తారీఖు నుంచి ఈ నెల ఉమ్. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి, అదే 2027 ఫిబ్రవరి వరకు నడిసే బుధుడిలో చంద్రుడి యొక్క అంతర్దశలో వీరి కుమార్తె వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే. శుభకార్యం జరిగే అవకాశాలు ఈ ప్లానెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బుధుడిలో చంద్రుడిలో 1.5 ఇయర్ కాలంలో ఇప్పటి నుంచి 27 ఫిబ్రవరి లోపల కుటుంబంలో వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఆ తదనంతరమే 1 ఇయర్ ఈయన కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ రాహు యోగంతో పరిపాలనా శ్రేష్టత్వం వచ్చే అవకాశాలు మాత్రం గ్రహస్థితి ప్రకారం కనపడుతున్నాయి. ఓకే. ఈయన జాతకం ఉమ్. ఈ 2030 వరకు ఓకే. రాహులో జరిగే బుధుడిలో రాహు వరకు